2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అందరికీ, నేను మీ యాంకర్ శ్రీ. సో ఎస్పెషలీ ఈ వీడియో అనేది చాలా స్పెషల్ వీడియో. ఎపిసోడ్ని కంప్లీట్గా మిస్ అవ్వకుండా చూడండి. మహిళలు ఏదైతే ఒక పనిని నేను చెయ్యాలి అనుకొని మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ పనిని కనుక కంప్లీట్గా చేస్తే మనం ఊహించని రిజల్ట్ వస్తాయి అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే సుజాత గారు అని మచిలీపట్నం నుంచి చీర మీద సహస్రనామాలు తన చేతితోటి కుట్టడం జరిగింది. సో అది కుట్టేటప్పుడు తన యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అండ్ దాంతోపాటు ఎంత సమయం పట్టింది, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ని మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. నమస్కారం సుజాత గారు. నమస్కారం అండి. స్పెషల్గా మీకు మాత్రం చాలా 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 అభినందనలు. ఒక మంచి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ చీర మీద సహస్రనామాలు రాయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? శ్రీ మాత్రే నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరికి పాదాభివందనం చేసుకుంటున్నా. శ్రీ రమణ మహర్షికి పాదాభివందనం చేసుకుంటున్నా. నా పేరు సుజాత అండి. మాది మచిలీపట్నం. మాది న్యూ మినరా బుక్ డిపో. మా దగ్గర అన్ని ఆధ్యాత్మిక బుక్స్ దొరుకుతాయి. మాది 3వ తరం. మా వారి మూడో తరం ఆయన. అప్పటి నుంచి 100 సంవత్సరాలని కంటిన్యూగా ఆ షాపు అలా రన్నింగ్ అవుతుంది. మేము రమణ మహర్షి బాగా కొలుస్తామట. ఆయన కార్యక్రమాలన్నీ మేము మా స్వగ్రహంలో చేసుకుంటాం. కార్తీక దీపోత్సవం కానీ, భగవాన్ పుట్టినరోజు కానీ అన్నీ చేసుకుంటాం. ఇలా నా చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ ఉంటా. అలా ఒక మనసులోకి వస్తుంది, అది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అది నేను నెరవేర్చుకుంటా. వెంటనే నెరవేర్స్తే అది సక్సెస్ అవుతుంది. అట్లాగే అష్టలక్ష్మి అవతారాలు చేసి అమ్మవారి ఆయుధాలన్నీ కూడా నేనే రెడీ చేసి అమ్మవారి విగ్రహాలని నిలబెట్టి మొత్తం ఆవిడ ఎవరెవరు ఏ చేతుల్లో ఏ విగ్రహం ఆ ఖడ్గాలు ఉంటాయో అన్నీ నేను రెడీ చేసి తయారు చేసి నేను అష్టలక్ష్మి పూజ చేసుకున్నాను నా పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత వైభవలక్ష్మి చేసుకుంటా, శ్రావణ శుక్ర అలా కంటిన్యూగా ఏదో ఒకటి అమ్మవారి కార్యక్రమాలు నేను మనకు మొదల నుంచి బాగా అలవాటు. తర్వాత ఏదో ఒకటి నా మనసులోకి వస్తూ ఉంటుంది. అది ఏం చేద్దామని ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనలో అది వెంటనే నేను అమలుపరుస్తా. అమలుపరచంగానే అది ఎలాంటి కష్టమైన పని అయినా ఆ తల్లి నాకు తేలిగ్గా పూర్తి చేయించేస్తున్నా చేత. అట్లాగే చాలా కార్యక్రమాలు చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్త కార్యక్రమం మొదలెట్టాను. ఎన్ని చేశారు, ఏమేమి చేశారండి? నేను శ్రీరామాన్ని రాసి బియ్యం మీద ఒక దోసెడు బియ్యం తయారు చేసి భద్రాచలం రాముల వారి గుడికి పంపించాను. 2 ఏళ్ళ కింద ఇది. అలా తర్వాత కూడా కొంచెం కొంచెంగా అలా రాసి లోకల్లో ఉన్న దేవాలయాలకు ఇస్తూ ఉంటాను. మళ్ళీ ఈ దూది ఒత్తి మత్తతి 108 దారాలతో అది 7 అడుగులు హైట్ చేసి మంటాడ వెంకటేశ్వర గుడిలో సమర్పించుకున్నా. తర్వాత మా మచిలీపట్నంలో పాండురంగ స్వామి గుడిలో కూడా ఆ ఒత్తిమతి దండలు ఇచ్చుకున్నా. అది కింద సంవత్సరం పూర్తి చేశా. తర్వాత ఇంక నెక్స్ట్ ఏం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. సడన్గా నాకు తెలీదు, అది నాకు ఎందుకు వస్తుందో నాకు తెలీదు. నా మనసులోకి వచ్చింది, చీర మీద లలితా సహస్రనామం రాస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. వెంటనే నా భర్తకి నా పిల్లలకి చెప్పాను. నా భర్త వాళ్ళు అసలు చాలా నాకు వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది నాకు. వాళ్ళు అసలు ఏది కాదని అనరు, అన్నీ ఏది చేసినా చెయ్యమ్మా అంటారు. అలాంటిది ఇది రాస్తాను అనగానే కంగారు పడ్డారు. అమ్మో చాలా కష్టం, నువ్వు చేయగలవా చేయలేవా అన్నారు. అంటే మా సిస్టర్స్ కూడా అందరు అన్నారు, నువ్వు రాయలేవు, అది పెన్నుతో రాసుకో బాగుంటుంది అన్నారు. పెన్నుతో రాస్తే నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. లేదు నేను కొడతాను, ఆ తల్లి ఎప్పుడు పూర్తి చేసి ఆవిడ ఒంటి మీద ఆవిడ ఎప్పుడు కట్టుకోవాలనుకుంటుందో అది అప్పటికి పూర్తయ్యి ఇస్తాను, ఎంత కష్టమైనా పర్వాలేదు అని ఒక అడుగు ముందుకు వేసాను. ఓకే. వేయంగానే ఆ తల్లి 4 అడుగులు నన్ను ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆ తల్లి అనుజ్ఞ లేనిది ఏది జరగదు, ఆవిడ కృపే. నేను కానీ ఇంత ఇది ఇలా అమ్మవారు నన్ను ఇంత ఆశీస్సులు అందిస్తుందని మటుకు నేను అనుకోలే. మామూలుగా రాయాలనుకున్నా తప్ప ఆ తల్లి అంత సంతోషపడి ఇంతమంది చేత నాకు ఆశీస్సులు అమ్మవారు నాకు ఇప్పిస్తారని నేను ఊహించలే. ఎలా అండి, అంటే ఎప్పుడు మొదలు పెట్టారు? ఇప్పుడు సహస్రనామాలు 1000 సహస్రనామాలు రాశారు కదా చీర మీద, అది మొత్తం మీ చేత్తోటే చేశారా? అంతా నా చేత్తోనే రాశానండి. అదంతా ఫస్ట్ కొలతలు వేసుకున్నాం.
అసలు కొలతలు వేసుకొని ఎంత సైజు మనం సరిపోతుందని అన్నీ లెక్కలు చూసుకొని అది కంప్యూటర్ మీద ఇలా ఒక్కొక్క నామం ఇలా రాసుకుంటే ముందు దీన్ని పేపర్ నెట్లో తీసుకున్నా, డౌన్లోడ్ చేసుకొని పేపర్ల మీద చేసుకున్నా. ఇదిగోండి ఈ రకంగా పేపరు తయారు చేసుకున్నాం. ఓకే ఓకే, ముందుగా ఈ పేపర్ మీద రాసుకొని దాని మీద ప్రింట్ వేయించారు. ఈ పేపర్ మీద రాసుకొని లైన్కి 4 పేపర్లు వచ్చినాయండి. ఇలా 4 పేపర్లు లైన్లో పెట్టుకొని కార్బన్ పెట్టి పెన్సిల్తో రాసుకున్నా. కార్బన్ పెట్టి పెన్సిల్తో రాసుకొని తర్వాత దాన్ని ఆ లైన్ పూర్తి చేసేదాన్ని. ఆ లైన్ అయ్యాక నెక్స్ట్ లైన్ మళ్ళీ అలా రాసుకునేదాన్ని. ఎప్పటికప్పుడు అలా రాసుకుంటూ కుట్టేదాన్ని. అంటే మొత్తం అంటే 1000 సహస్రనామాలు చీర మీద కంప్లీట్గా వస్తుందని ఐడియా ఎలా వచ్చింది? అందుకే ఫస్ట్ మేము లెక్కేసుకుని ఆ సైజు, అందుకే సైజు చూసుకున్నాం. ఈ సైజుని బట్టి ఈ సైజు దీనికి సరిపోతుంది అందుకని ఆ సైజు అక్షరాలు తగ్గట్టుగా అది మేము మెజర్మెంట్ పెట్టుకొని చూసుకొని అంతా కొంచెం కష్టపడ్డాంలేండి. ఒక మహానుభావుడు మాకు ఎంత చాలా హెల్ప్ చేసి పెట్టాడు ఆయన. ఓకే, ఎవరండి? అంటే మీరు మీ ఇంట్లో వాళ్ళైనా చేసి? అంతా అసలు నా ఒక్క హ్యాండేనండి, ఎవరి హ్యాండ్ దీంట్లో పడలా. మొత్తం మొదల నుంచి చివరి దాకా సింగిల్ చేత్తోనే కుట్టా, కానీ ఎవరికి ఇవ్వడం కానీ ఎవరిని కుట్టమంటం కానీ నేను చేయలే. అంతా నా చేత్తోనే కుట్టుకున్నాను. 1 year పట్టిందండి. 1 year పట్టింది. ఏ రోజు స్టార్ట్ చేశారు? నేను శ్రావణ మాసంలోనే ఎప్పుడో చేశానండి. అప్పుడు మంచి రోజే చూసుకుని వెళ్ళి చేశాను. ఈ చీర తేవడం కోసం కూడా చాలా కష్టపడ్డాం. ఇంత ప్లెయిన్ చీరలు ఎక్కడ మాకు దొరకల. అన్నిటి మీద ప్రింట్ వచ్చినాయి, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ప్లెయిన్ ఎక్కడ దొరకల. చాలా చాలా చోట్ల తిరిగి చివరికి విజయవాడ వరమహాలక్ష్మిలో దొరికింది. అది కూడా 2 చీరలు ఉన్నాయి. ఇయ్యే వెంటనే తీసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఇంకా అది మంచి రోజు చూసి ఇంకా మరి నాకు స్టార్ట్ చేసి నాకు ఏదైనా తలుచుకుంటే ఇంకా అది నాకు పూర్తి చేసేదాకా నాకు అంత ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది, ఇంకో వైపుకి వెళ్ళిపోదు. కంప్లీట్గా 1 సంవత్సరం పాటు పట్టింది. కానీ ఏదో రోజు అమ్మవారికి సమర్పించుకుందాం అనుకున్నా. అది నేను ఈ రోజని నేను అసలు ఊహించలే. అది అనుకోకుండా ఈ దసరా నవరాత్రుల్లో ఏ రోజు పెట్టారండి? అది మూలా నక్షత్రం రోజున అమ్మవారి సరస్వతీదేవి అలంకారం. ఆ రోజు ఆవిడ కట్టుకున్నారు. కట్టుకున్నందుకు నాకు ఒక ఆనందం చెప్పలేను. ఇప్పుడు తల్లి బిడ్డ పరుషులు కష్టపడి చదివించి ఫస్ట్ మార్కు తెచ్చుకుంటే ఎంత ఆవిడ సంతోషపడుతుందో, ఆ తల్లి సంతోషపడింది కాబట్టి ఇంతమందికి చూపించి ఆవిడ ఆనందపడింది, అందరి చేత ఆనందపడి చేసింది. నేను ఇంకా అసలు నాకు ఆనందంగా నోటికి మాటలు కూడా లేవు. తల్లి నన్ను అంత ఆనందపరిచింది ఆవిడ. అమ్మ నా దగ్గర ఉందా అని నాకు అనుకునేదాన్ని కాదు. ఇప్పుడు నాకు తెలుస్తాను తల్లి నా దగ్గరే ఉంది. నేను అసలు కష్టపడి ఒక అడుగు ముందు ధైర్యం చేద్దాం, వేద్దాం, వేసి చూద్దాం, పూర్తి చేద్దాం. అప్పుడే ఆవిడ పూర్తి చేస్తాం అనుకున్నా. నన్ను 4 అడుగులు ముందుకు లాక్కెళ్ళిపోయి నిజంగా నేను ఇది కుట్టేటప్పుడు ఏంటో నాకు తెలియదు కానీ చీర తీసుకోగానే ఒక ఆవలింతలు లాంటివి వచ్చేసేయండి. చీర తీస్తేనే మళ్ళీ విడిగా ఉండవు. చీర నేను కొడతానికి బయట పెట్టుకోగానే ఆవలింతలు వస్తాయి. అది ఎందుకు అర్థం కాదు. విపరీతమైన ఆవలింతలు అన్నమాట. ఆ చీర మళ్ళీ ఆపేదాకా వస్తాయి. తర్వాత ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంటే ఆ తల్లి వచ్చి ఆవిడే కుట్టించుకుందా నా చేత ఆవిడ అని నాకు ఇప్పుడు ఒక ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. నాకు ఎందుకు వచ్చినాయో అనుకున్నా కానీ ఆ ఫీలింగ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. నిజంగా ఆ తల్లి అంత సంతోషపడిందంటే అది ఆ రోజు ఆవిడే నాకు అలా నా దగ్గర వచ్చి కుట్టించుకుందా అని చాలా చాలా ఆనందపడుతున్నా తల్లి. ఆ తల్లి ఇలాగే అందరూ ఆవిడ నమ్ముకొని మనం ఒక అడుగు ముందుకేస్తాయి. ఆవిడ చల్లని తల్లి, ఎలాంటిది అయినా తీరుస్తుంది మనకని నాకు ఇప్పుడు చాలా అనుభవం అయింది. అదొక సామెత అంటారు, 1 నిమిషంలో మన రాత మారిపోతుంది అని అంటారు. అది అక్షరాల నాకు జరిగింది. ఇది ఊహించిన విధంగా మీ దగ్గర ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చానంటే ఇది ఊహించిన విధం. నేను ఏదో 4 ఫ్రెండ్స్కి చెప్పుకుందాం, 4 ఫ్రెండ్స్కి చూపించుకుందాం అనుకున్నా కానీ ఇన్ని లక్షల మంది ఆశీస్సులు ఇస్తారని నేను కల్లో కూడా ఊహించలేదండి. అదంతా తల్లి మహిమ అదంతా. అండ్ అలాగే మరి ఇది రాసేటప్పుడు మీరేమన్నా శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏమన్నా కష్టం అనిపించిందా? కష్టం అంటే కొంచెం హెల్త్ మధ్యలో వచ్చినా సరే, హెల్త్ బాగుండకపోయినా సరే కుట్టేదాన్ని. ఎక్కువసేపు కుట్టపోయినా అసలు కుట్టుకునేదాన్ని. ఎంతసేపు కుట్టేవాళ్ళు రోజుకి? అంటే రోజు కంటే అండి నేను అదే పనిగా దీక్షగా కుట్టలేదు. ఒక ఈవినింగ్ కూర్చునేదాన్ని, ఒక 6:30కి అలా కూర్చొని నైట్ 10:30 దాకా కుట్టుకునేదాన్ని. పగలంటే కొంచెం తక్కువగా కుట్టేదాన్ని, నైట్ మటుకు బాగా కుట్టా. ఇంకా చివరి మూమెంట్లో అయిపోవచ్చే మూమెంట్లో మటుకు చాలా కష్టపడ్డా.
చాలా కష్టపడి ఎట్లయినా ఇంకా దసరాకి ఇచ్చేద్దాం, చాలా రోజులు అయిపోయినని దసరాకి ఇవ్వాలని చెప్పి పూర్తి చేసేసాను. ఆ తల్లి దయ వల్ల ఆ రోజు కట్టుకుంది. నాకు ఏ రోజు కదా అది సరస్వతీదేవి అలంకారం అంటే ఆవిడ బీజాక్షరాలు, అది సహస్రం అంటేనే మాటలు కాదు. ఆ రోజు ఆవిడ కట్టుకుందంటే ఇంకా నాకు అసలు నా జన్మ ధన్యం అయిపోయింది అనుకోవాలండి. ఇంక ఇలాంటి రోజు జీవితంలో నాకు ఇంకో రోజు వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. ఆ రోజు వాళ్ళు వచ్చేసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు చేసేటప్పుడు ఇది మొక్కుగా ఏం చేయలేదు, జనరల్గా కుట్టుకుంటూ వచ్చారు అంతేనా? లేదు, మొక్కు అంటూ ఏం లేదండి. ఇది జనరల్గా కుట్టాలి అని ఒక సంకల్పం వచ్చింది, అది నెరవేరుద్దామని చెప్పి చేసే తప్ప ఒక మొక్కు లాంటిది ఏం లేదు. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసేవాళ్ళ? చాలా సపోర్ట్ అండి. నాకు వెంటనే ఏదైనా దారం అయిపోయినా వెంటనే మా వారికి ఫోన్ చేయగానే వెంటనే ఆయన తెచ్చిచ్చేసేవారు, నా పిల్లలు తెచ్చిచ్చేసేవాళ్ళు. అసలు ఎవరు కాదు వద్దు నువ్వు చెయ్యవు కానీ ఎవరు ఏమనేవాడు కాదు. అందరూ అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుందిలే, దానిలో ఒక భాగమే అనుకున్నారు. ఈ రోజు దాకా పిల్లలు కూడా అమ్మకి ఇంత ఇది వస్తున్నాయి, ఆశీస్సులు వస్తాయని పిల్లలు కూడా ఎవరు ఊహించుకోవాలి. మేము చెప్తున్నాం కదండి, ఎవరు ఊహించలే. అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదా, దాంట్లో ఒకటి చేసింది ఇది కూడా అనుకున్నాం మేము కూడా. మొన్న 2 నెలల క్రితం కూడా నేను స్వామివారికి హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేయించి 16 రోజులు ఏకదాటిగా సుందరాకాండ పారాయణం చేయించాను. చివరి రోజు 100 నిమిషాలు హనుమాన్ చాలీసా చదివించా. తర్వాత మా స్వామివారికి పడిన సహస్రం అష్టోత్తరం కలిపిన గారెలతో స్వామివారికి అది పూజ చేయించాను. అది చాలా ఆయన మహిమ గల స్వామి, ఆయన కూడా వెలిసిన ఆయన. చాలా అది కూడా చాలా బాగా జరిగింది. దాని తర్వాత గానామృతం చేయించా 7 వారాలు వెంకటేశ్వరకి. అది 7 వారాలు కూడా అది బాగా కంటిన్యూగా పూర్తి చేశాను. మొన్న నెలలో కూడా నేను కృష్ణ జన్మాష్టమి చేశాను. కృష్ణుడు పుట్టుకు తెగించి ఆయన జైల్లో ఎలా పుట్టాడో అక్కడి నుంచి సంవత్సరం బాబు దాకా ఆయన అన్ని కార్యక్రమాలు మన చంటి పిల్లలకి మన బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం, గడప దాటితే గారెలు ఎలా వేస్తారో నేను స్వామివారికి అన్నీ అట్లా చేశాను. ప్రతిదీ ఆయనకి 108 నదుల్లో నీళ్లు తెప్పించి స్వామివారికి స్నానం చేయించి, తర్వాత ఇవన్నీ ఆ బారసాల ఉయ్యాల సేవ, బారసాల, తర్వాత గడప దాటితే గారెలు, అడుగు కరిసెలు, పుట్టినరోజు, అక్షరాభ్యాసం అన్నీ స్వామివారికి చేసుకున్నాను. అది చాలా సంతోషం వేసింది. 108 రకాల ప్రసాదాలు నేనే ఇంట్లో చేసుకొని స్వామివారికి ప్రసాదాలు మొత్తం 108 రకాల నైవేద్యం పెట్టాం. చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమం కూడా. నెక్స్ట్ ఈ కార్యక్రమం అమ్మవారికి సమర్పించుకున్నా. ఎలా అనిపించిందండి మరి ఇంట్లో వాళ్ళు అలాగే బయట వాళ్ళు కూడా మీ ఏదైతే పని చేశారో దానికి చాలా మంది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కదా, ఎలాంటి అనుభవం ఉంది మీకు? చాలా చాలా ఇంకా నేను అది మాటల్లో చెప్పే అనుభవం కాదండి. తల్లి ఆశీస్సులు నాకు ఇచ్చాను, అందరి చేత ఇప్పించిందని చాలా చాలా ఇదైపోయాను నేను. అది నేను ఏం మాటల్లో చెప్పలేను. అందరు నా పిల్లలేంటి అమ్మ ఇంత మంచి పని చేసింది అని పిల్లలందరూ గర్వపడుతున్నారు. అందరూ మా భర్త ఏంటి, నా పిల్లలేంటి, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా ఇంట్లో మా సిస్టర్స్, నాకు మా చెల్లెలు చేసిందని మా అక్క వాళ్ళందరూ అలా చెప్పుకుంటారు, నా చెల్లెలు చేసింది అని. ఎవరికి వాళ్ళు మా మేనత చేసింది అని అందరూ అలా నీ వల్ల మేమందరం ఇదవుతున్నాం అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఈ చీర అమ్మవారికి కట్టారు కదా, ఇది మీ దగ్గరనే ఉంచుకుంటారా లేదంటే ఎవరికైనా ఇస్తారా? లేదండి, అమ్మవారికే సమర్పించుకున్న. ఆవిడకే ముఖ్యమైన రోజుల్లో కడతా అన్నారు, గుళ్ళోనే ఇచ్చేసాను. ఇవాళ ఈ రోజు దీనికోసమని నేను ఇక్కడికి తీసుకొచ్చా తప్ప అమ్మవారికి ఆప్ చెప్పాను. ముఖ్యమైన రోజులు పౌర్ణమి అనేది అని అలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ రోజు మేము ఒక అమ్మవారికి తప్పకుండా కడతామని చెప్పారు. సూపర్. అందుకే ఆ తల్లికి అప్ చెప్పాను. మళ్ళీ ఇంకా ఏమన్నా చేస్తారా కొత్తగా? ఏమన్నా చీరకి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇప్పటిదాకా ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాను అని అన్నారు కదా, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకేమైనా చేస్తారా? చెయ్యాలని ఆలోచన ఇప్పుడు అమ్మవారికి చేశా కదా, నెక్స్ట్ అయ్యవారికి చేద్దామని ఉన్నది మనసులోకి వచ్చింది. అది చాలా పవిత్రమైన దేవాలయం అండి. అది మా మచిలీపట్నం దగ్గర గూడూరు మండలంలో 5గడపల్లి శివాలయం అన్నమాట. ఆయన బ్రహ్మసూత్రం ఉంటుంది స్వామికి. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయం చాలా అరుదు, అది చాలా పురాతనమైన దేవాలయం. అలాంటి చోట్ల నేను అమ్మవారికి చెప్పుకున్నా అంటే చాలా అది చాలా అరుదు. అది ఇవ్వడం అంటే చాలా కష్టమైన పని. ఆ అమ్మవారు అలా చెప్పి నాతో ఇప్పించుకొని తీసుకుని తప్ప అలాంటి చోట్ల ఇవ్వటం అంటే చాలా ఇది. అక్కడ ప్రతి మాస శివరాత్రికి ఏకకాలంలో నందాభిషేకం జరుగుతుంది. ఈశ్వరుడికి నందికి కలిపి ఏకంగా చేస్తారు.
చాలా బాగా జరుగుతుంది. చాలా గుడి బాగా మంచి శక్తి గల గుడి. అది గుడి. సో మరి అయ్యవారికి ఏం చేయబోతారు, మరి ఏం చేస్తారు? అంటే నేను అనుకున్నాను అయ్యవారి బట్టలు అంటే కొంచెం సైజు తక్కువ ఉంటుంది కదా, నమ్మకం చమకం అని అనుకున్నా, కానీ అది చాలదు. లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ లేదా చంద్రశేఖరాష్టకం కానీ అది రాసి అయ్యవారికి కూడా ఇవ్వాలి అనుకున్నాను అనమాట. ఇంక నెక్స్ట్ అయ్యవారికి ఇద్దామని చెప్పి ఉన్నది మనసులో. ఇప్పుడు ఈ శారీ మీద చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఆధ్యాత్మికంగా మీరు చేసిన పనులను బట్టి మీకు ఒక అనుభవం వచ్చే ఉంటుంది. మీ అనుభవంతో చూసే ప్రేక్షకులకి ఎవరికైనా కూడా ఒక 2 మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎక్కడ ఆగకుండా మీరు ముందుకు అడిగేస్తే మటుకు కంపల్సరిగా మీరు ఆ విజయం సాధిస్తారు. అది మటుకు 100కి 100 పాలు నా దగ్గర నాకు జరిగింది కాబట్టి నేను ధైర్యంగా మీకు కూడా నేను చెప్పగలుగుతున్నా. ఇలాంటి ఏమైనా ఉంటే ఆధ్యాత్మిక ఉంటే మటుకు అందరూ కొంచెం ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేసి ధన్యత పొందండి మీరు కూడా. నేను అలాగే అమ్మవారి దయ వల్ల నేను చాలా ధన్యత పొందాను. మీరు నా ఒక ఇది చూసి ఇంత ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. చాలా చాలా మీ అందరికీ రుణపడి ఉంటా. ముందు నాకు అందరికంటే ఆ తల్లి సంతోషపడిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లి పడి మీ అందరి చేత ఆవిడ సంతోషపడేట్టుగా చేసింది. నాకు అంతకంటే ఇంకా నాకు ఇంకో జీవితంలో ఇంకో ఇది లేదు. నా జన్మకు ఇప్పుడు ధన్యం అయిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను. అంత తల్లి ఆశీస్సులు నా యందు చాలా బాగా ఉన్నాయి. అది మటుకు నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము చిన్నతనం నుంచి ఈశ్వరుని బాగా కొలుస్తాం, అమ్మవారిని కొలుస్తాను, భగవాన్ రమణ మహర్షిని కొలుస్తాం. ఏ కార్యక్రమమైనా ముందు ఇట్లాగే మేము చేసుకుంటాం. ఎక్కడా మాకు ఆటంకం రాకుండా ఆ స్వామి మా చేత చేయించుకుంటున్నాడు అంతే. ఇప్పుడు జ్యోతి చేస్తున్నాం, కార్తీక మాసం దీపోత్సవం చేస్తాం. ఇప్పుడు 25-30 ఏళ్ళ నుంచి నేను ఇంట్లోనే నేను అరుణాచలం వెళ్ళను. ఆ రోజు అదే టైంకి నేను కార్తీక దీపం ఇంట్లో వెలిగిస్తాం. అది బాగా భారీ ఎత్తున చేస్తాం కార్యక్రమం. స్వామి పుట్టినరోజు చేస్తాం. ఆయన ఒక 1000 మందికి భోజనాల దాకా మేము పెడతాం. ఆ స్వామి మా చేత అలా చేయించుకుంటున్నాడు, మేము అలాగే చేస్తాం. ఆ కష్టం ఏదైనా కష్టాలు వచ్చినా అది ఆయనే చూసుకుంటాడు. ఇంకా అంతా భారం అంతా భగవంతుడి మీద వేసుకొని ఈ రోజుదాకా ఆయన పాదాలు పుచ్చుకొని మేము నడుస్తాం. గ్రేట్ అండి. అండ్ ఎక్కడ కూడా ఆగకుండా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా కంప్లీట్గా వర్క్ చేసి అండ్ చాలా బాగా కష్టపడ్డారు అని అర్థమవుతుంది. అది కూడా ఆ కష్టం కూడా చాలా ఇష్టంగా చేశారు అని కూడా తెలుస్తుంది. ఎనీవేస్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.